నమస్కారం సార్. నమస్తే బ్రదర్. సార్ మనం చూసుకున్నట్టయితే హర్షవీణ జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధరు కొట్టించారని చెప్పి వ్యాఖ్యానాలు అయితే చేశారు. అది ఎంతవరకు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు? అంటే ఇది చాలా పెద్ద అంశం. అందులో ఇంకో అంశం ఏంటంటే ఆమె మొన్న ఏదైతే అమరావతి క్యాపిటల్ బిల్లు పార్లమెంట్లో ఆమోదం తెలిపిన తర్వాత తెలుగుదేశం పార్టీ వాళ్ళు కావచ్చు, జనసేన పార్టీ కావచ్చు, వాళ్ళు సెలబ్రేట్ చేసుకున్నారు. ఆ సమయంలో ఆ స్పాట్లోకి ఈమె వెళ్ళింది. ఈమె వీళ్ళ తమ్ముడు లేరు. సో ఇష్యూ అనేది చాలా సీరియస్గా ఉంది. వాళ్ళ మీద వీళ్ళు కేసులు వేసుకున్నారు, వీళ్ళ మీద కూడా వాళ్ళు కేసులు వేసుకున్నారు. ఆ అరవశ్రీని ఆయన జనసేన ఎమ్మెల్యేని ఆల్రెడీ పార్టీ కూడా సస్పెండ్ చేసింది. చాలా పెద్ద ఇష్యూ నడుస్తుంది, ఇద్దరి మధ్య చాలా వివాదం ఉంది. అలాంటి సందర్భంలో ఈమె అక్కడికి వెళ్ళడం అనేది కరెక్ట్ విధానం కాదు. ఎందుకంటే వాళ్ళని వాంటెడ్గా రెచ్చగొట్టినట్టు అవుతుంది. ఇంకో ప్రధాన అంశం ఏంటంటే వాళ్ళు దాడి చేయడం మాత్రం తప్పు. ఎందుకంటే ఇప్పుడు ఈమె మొదటి నుంచి కూడా వాళ్ళు రెచ్చగొడుతున్న విషయం వాళ్ళకి తెలుసు, ఇది పార్టీ పరంగా డ్యామేజ్ అవుతున్న విషయం వాళ్ళకి తెలుసు. అలాంటి సందర్భంలో ఆ వ్యక్తి జనసేన పార్టీ సంబంధించిన వ్యక్తి ఈమె మీద దాడి చేయడం కానీ వీళ్ళ తమ్ముడి మీద దాడి చేయడం కానీ పూర్తిగా కరెక్ట్ విధానం కాదు. ఎందుకంటే అది ఖండించాల్సిన విషయమే. ఎందుకంటే వీళ్ళకి తెలుసు ఎలాగైనా సరే ఆ అమ్మాయి కావాలని వాళ్ళు రెచ్చగొడుతుందని తెలుసు, పార్టీకి డ్యామేజ్ చేస్తుందని తెలుసు. ఇంకో అంశం ఏంటంటే ఆమె ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ ముందు ఆ స్పాట్లోకి వచ్చింది. అంటే ఆ స్పాట్లోకి ఆ ఏరియాలో వీళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారని తెలిసి వచ్చింది. సో ఇక్కడ కూడా ఈమె కావాలని వాళ్ళు రెచ్చగొడుతుంది, వాళ్ళు కూడా కావాలని ఈమె మీద దాడి చేశారు. రెండు కూడా కరెక్ట్ విధానం కాదు. హర్షవీణలో మీరు ఏం గమనించారు? అంటే హర్షవీణ సాధారణంగా చెప్పాలంటే ఆమె ఆలోచిస్తున్న విధానం చాలా మెంటల్గా చాలా స్ట్రాంగ్గా ఉంది. స్ట్రాంగ్గా అంటే క్లియర్గా ఉంది. నేను ఈ అంశాన్ని ఖచ్చితంగా జనసేన పార్టీని బ్లేమ్ చేయాలనే మైండ్ సెట్లో ఉంది. ఇక్కడ చాలా సందర్భాల్లో చూడొచ్చు ఆమె ఆల్రెడీ గవర్నమెంట్ ఎంప్లాయ్, ఆల్రెడీ ఆమెకి ఇద్దరు పిల్లలు ఉన్నారు. సో అదేవిధంగా విడాకుల కేసు కూడా కోర్టులో ఉంది. సో ఇన్ని అంశాలు ఉంటుండగా కూడా ఇతని వెనకాతలు ఎందుకు వచ్చిందో నాకు అర్థం అవ్వట్లేదు. సో ఇప్పుడు ఆమె ఇతనితో పరిచయం సుమారుగా సంవత్సరం 8 నెలలు అంటుంది. ఈ గవర్నమెంట్ వచ్చి కూడా సంవత్సరం 8 నెలలు అవుతుంది. అంటే ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత ఈమె కలిసింది. ఆమె చాలా ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు కూడా చూస్తే ఆమె పూర్తిగా చాలా మెంటల్గా చాలా ప్రశాంతంగా ఉంది. ఆమె ప్రశాంతంగా ఉంటూ వీళ్ళని రెచ్చగొడుతుంది. ఇక్కడ ఏంటంటే ఆమెకి ఇక్కడ ఏం కావాలి, ఆమెకి ఏం కావాలి? ఇప్పుడు ఆమె కేవలం ఒకరి వల్ల జరగలేదు కదా, ఇప్పుడు అతనికి డ్యామేజ్ జరుగుతుంది. బాధితులు ఎవరు అంటే జనసేన ఎమ్మెల్యేనే బాధితులు అన్నట్టు అనిపిస్తుంది ఒక యాంగిల్లో. కానీ ఆమె మీద జరిగిన దాడి చాలా తీవ్రం. అలా ఎప్పుడు దాడి చేయకూడదు. ఎందుకంటే ఇద్దరి మధ్య వ్యక్తిగత కోపాలు ఉండొచ్చు, లేకపోతే మీ మీద కేసు వేసి ఉండొచ్చు, లేకపోతే మీ పార్టీకి డ్యామేజ్ చేసి ఉండొచ్చు, కాదంటలేదు. ఆమె రెచ్చగొడుతుందని మీకు తెలుసు కదా, మీరెందుకు దాడి చేయాలి? మీరు దాడి చేయాల్సిన అవసరం ఆల్రెడీ అది జ్యుడిషియల్లో ఉన్న విషయం. ఆల్రెడీ మీ పార్టీకి చాలా డ్యామేజ్ అవుతుంది. మళ్ళీ మీరు దాడి చేయాల్సిన అవసరం ఏంటి? సరే వచ్చిందనుకో, మిమ్మల్ని రెచ్చగొట్టడానికి వచ్చిందనుకో, ఆ విషయం మీకు తెలుసు కదా. ఆమె కావాలని రెచ్చగొట్టడానికి వచ్చిందన్న విషయం మీకు తెలుసు. మరి మీకు తెలిసి కూడా మీరు ఎందుకు దాడి చేశారు? సో దాడి చేయడం మాత్రం పూర్తిగా తప్పు. ఈమె అక్కడికి వెళ్ళడం కూడా తప్పే. ఎందుకంటే అక్కడికి వెళ్తే వాళ్ళు దాడి చేస్తారు అని తెలుసు, వాళ్ళకి ఈమెకి పడట్లేదనే విషయం వాళ్ళకి తెలుసు, పార్టీకి డ్యామేజ్ అవుతున్న విషయం కూడా వాళ్ళకి తెలుసు. తెలిసి కూడా ఈమె ఎందుకు వెళ్ళాలి? అంటే ఈమె వాళ్ళు రెచ్చగొట్టాలి, వాళ్ళు దాడి చేస్తే దాన్ని మళ్ళీ చేయాలి. ఇది ఒక బలమైన స్ట్రాటజీతో ఉంది. ఆమె మాట్లాడుతున్న విధానం కావచ్చు, ఆమె బాడీ లాంగ్వేజ్ కావచ్చు, ఇవంతా కూడా ఆమె మెంటల్గా ప్రిపేర్ అయిపోయి ఉంది. సో నిజంగా బాధితులు ఎప్పుడైనా ఎలా ఉంటారు? అమ్మో ఇక్కడికి వెళ్తే సాధారణంగా మనమైనా సరే ఒకరితో డిస్ప్యూట్ వచ్చినప్పుడు కానీ, ఒకరితో గొడవ వచ్చినప్పుడు కానీ, ఒకరితో కేసు వచ్చినప్పుడు కానీ, ఒకరితో కేసు ఫైట్ చేస్తున్నప్పుడు కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి మనం ఆలోచిస్తాం. ఎందుకంటే అది ఏ రకమైన స్టేజ్లోకి వెళ్తే చెప్పలేము, తెలియదు కదా. కానీ ఆమె మెంటల్గా ఆ జనసేన పార్టీ ఎమ్మెల్యే ఆ క్యాండిడేటు ఆ ఎమ్మెల్యే సంబంధించిన మనిషి దాడి చేయడం సిద్ధంగా ఉన్నప్పుడు ఈమె పాకెట్లో చేసి సిద్ధంగా ఉంది, పాకెట్లో చేయి పెట్టి సిద్ధంగా ఉంది. అంటే మీరు దాడి చేసినా నాకు పర్వాలేదు అన్నట్టుగా ఉంది. అంటే దాడి చేసినా నాకు ఓకే, దాన్ని కూడా ఆమె ఉపయోగించుకునే విధంలాగా ఆలోచిస్తుంది. సార్ ఇప్పుడు జనసేన పార్టీ ఈ ఇన్సిడెంట్ పైన ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? ఎలాంటి నిర్ణయం అంటే ఆల్రెడీ పార్టీని సస్పెండ్ చేశారు. ఆయన అక్కడ కూడా పార్టీ కార్యక్రమాలకి పాల్గొనట్లేదు. పార్టీ అయితే పార్టీ నుంచి బయటకు పంపించారు. సో కమిటీ వేశారు, త్రిసభ్య కమిటీ అని. ఆ కమిటీ ఎలాంటి నిర్ణయం ఇంకా తీసుకోలేదు. సో పార్టీకి పరంగా డ్యామేజ్ ఉండొచ్చు, ఆయన మీద ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నారు. ఆయన అక్కడ కూడా అఫీషియల్గా ఈ జనసేన పార్టీ సంబంధించిన కార్యక్రమాలు ఎక్కడ పాల్గొనట్లేదు. ఇంకేం కావాలి? ఆయన సస్పెండ్ చేయాలా? ఆయన ఎమ్మెల్యే నుంచి పదవి తీసేయాలా? అది అవదు ప్రాక్టికల్గాను. ఏం మాట్లాడుతుంది కూడా ఆమె కొన్ని సందర్భాల్లోనే అతని మీద ఏదో కక్షతోటే మాట్లాడుతుంది తప్ప, ఏదో టార్గెట్ చేయాలనే ఉద్దేశమే తప్ప నిజంగా నాకు ఇది న్యాయం కావాలని ఎవరైనా అడిగిందా? మీడియా వాళ్ళకైనా ఏమైనా చెప్తుందా మాకు ఇది కావాలని? ఆమెకి ఏం కావాలి అసలు? ఇప్పుడు ఆమెకు ఆల్రెడీ 2 పిల్లలు ఉన్నారు, ఒక గవర్నమెంట్ ఉద్యోగం ఉంది, హస్బెండ్ ఉన్నారు,
డివోర్స్ కేసు ఆల్రెడీ కోర్టులో నడుస్తుంది. ఇవన్నీ ఉండగా ఈ ఎమ్మెల్యే దగ్గరికి ఎందుకు వచ్చారు? ఒక నియోజకవర్గంలో సుమారుగా 1,50,000 2 లక్షల మంది పబ్లిక్ ఉంటారు. ఈ 2 లక్షల మందిలో ఈ ఎమ్మెల్యే మీకు కనిపించాడా? అంటే ఇక్కడ ఉద్దేశపూర్వకంగానే వచ్చారు. ఆమె వచ్చింది పూర్తిగా మొదటి నుంచి కూడా ఆమె ఏదో ఎక్స్పెక్ట్ చేసే ఆశించే వచ్చింది. అదే సార్, ఇప్పుడు ఆమె చూసుకున్నట్టయితే గవర్నమెంట్ జాబ్ ఉంది, ఆల్రెడీ మ్యారీడ్, తర్వాత డివోర్స్ కోర్టులో ఉంది. ఇవన్నీ జరుగుతున్నాయి కూడా ఆమె ఏదో ఎక్స్పెక్ట్ చేస్తాను. అంటే ఏం కావాలి, ఆయనను పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకుండా చేయాలని చెప్పా, లేదంటే పార్టీ ఇమేజ్ని దెబ్బతీయాలని చెప్పా, ఇది ఒక పథకం ప్రకారమే వచ్చిందని అనుకోవచ్చు సార్. అనుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ 3 రోజులు అంటే దాడి జరిగి 2 రోజులు అయింది. 3 రోజుల క్రితం ఆమె కంప్లైంట్ ఇచ్చింది. ఎవరికి ఇచ్చిందంటే అక్కడ నియోజకవర్గం రైల్వే కోడ్ నియోజకవర్గం ఇన్ఛార్జికి ఇచ్చింది లెటర్. ఏమని? ఇతని మీద చర్యలు తీసుకోమని ఇచ్చింది. సో అక్కడ కంప్లైంట్ ఇచ్చిన 2 రోజుల తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చింది. అంటే ఆమె ప్రొసీజర్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ వివాదం నడుస్తుందని తెలుసు, కోర్టులో ఉంది. మళ్ళీ అతనికి ఎందుకు కంప్లైంట్ ఇచ్చింది? తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్కి ఎందుకు కంప్లైంట్ ఇచ్చింది? తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్కి ఏం సంబంధం? పార్టీ జనసేన పార్టీ. ఆమె ఏమంటుందంటే ఇతను ఫండింగ్ ఇచ్చారు, ఇతని వల్ల అతను ఎమ్మెల్యే అయ్యారు కాబట్టి అతను ఎలా ఒక సందర్భంలో ఏమంటుందంటే అతను ఎక్కడా కనిపించలేదు, ఎందుకు ఇతనికి ఇచ్చారు, ఇతను తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్కి ఎందుకు ఇచ్చారని అడిగితే ఆయన ఎక్కడ ఏ కార్యక్రమంలోనూ జనసేన పార్టీ ఆఫీసులో కనిపించట్లేదు, అందుకే నేను ఈయనకి ఇన్ఛార్జ్కి ఇచ్చాను లెటర్ అన్నది. ఇంకో సందర్భంలో ఏం చెప్తుందంటే ఆయన కనిపించలేదని చెప్పిందా. ఇక్కడ ఏమంటున్నారంటే ఇంకో సందర్భంలో ఇంకో రకంగా ఏం చెప్తుందంటే ఈయన కనిపించలేదు అని అంటుంది. ఆయన పార్టీని సస్పెండ్ చేసినప్పుడు ఆయన జనసేన పార్టీ ఆఫీసులో ఎందుకు కనిపిస్తాడు? పార్టీ ఏ కార్యక్రమంలో పాల్గొవద్దు అని చెప్పి ఆల్రెడీ జనసేన పార్టీ నుంచి ఆర్డర్ పాస్ అయింది. అప్పుడు అతను ఏ పార్టీ కార్యక్రమంలో ఎందుకు పాల్గొంటాడు? ఏ ఆఫీసులో కనిపించట్లేదని ఆమె అంటుంది. మళ్ళీ అదే తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి వెళ్ళి కంప్లీట్ ఇస్తుంది. అంటే ఇక్కడ ఆమె ఉద్దేశం ఏంటి? ఆమె ఉద్దేశం ఎక్కడ కూడా బహిర్గతం చేయట్లేదు, ఎక్కడ కూడా చెప్పట్లేదు. కేసు చూస్తే హనీ ట్రాప్ అంటారు. మనీ ట్రాప్, హనీ ట్రాప్, ఈ 2 కేసులు కూడా చెల్లవు. శ్రీరెడ్డి కేసు కూడా అలాంటిదే. అంతకుముందు రామ్దేవ్ బాబా ఒక ఇష్యూ వచ్చింది. రామ్దేవ్ బాబా ఏదో బాబాది ఒక ఇష్యూ వచ్చింది. ఆమె సీరియల్ యాక్టర్, నాకు గుర్తులేదు. సో అది కూడా హనీ ట్రాప్, మనీ ట్రాప్ కేసులు చెల్లవు. సో ఈమె కేసు కూడా హనీ ట్రాప్లోకి వస్తుంది. ఒక అధికారాన్నో ఏదైనా ఉపయోగించుకోవాలనే దురుద్దేశంతో ఇతను ట్రాప్లోకి తీసుకెళ్తే అది హనీ ట్రాప్లోకి వస్తుంది. మనీ ట్రాప్ ఉంటుంది, అంటే డబ్బు కోసం వచ్చినట్టు. సో అలా డబ్బు కోసం వచ్చినవి కూడా చెల్లవు. సో ఇప్పుడు మీకు సాధారణంగా చెప్తాను, గతంలో ఉన్న మహిళా చట్టాలు వేరు, ఇప్పుడు మహిళా చట్టాలు చాలా మారాయి. కొంతమందికి తెలియవు. ఆమె అనవసరంగా తన గవర్నమెంట్ ఉద్యోగం ఉంది, 2 పిల్లలు ఉన్నారు, అనవసరంగా ఎవరో చెప్పిన డైరెక్షన్లో ఆమె వెళ్తుందంటే ఫీలింగ్ కనబడుతుంది. ఇక్కడ ఎక్కడ కూడా అతను రాజకీయంగా దించాలన్న ఉద్దేశమే తప్ప ఈమెకి ఏం కావాలన్న విషయం ఎక్కడ అడగట్లేదు. సాధారణంగా ఎవరైనా అన్యాయం జరిగిన వ్యక్తులు ఎలా ఉంటారు? మాకు ఇది ఇలా అన్యాయం జరిగింది, మాకు ఇవ్వాలని అడుగుతారు. ఎవరైనా దాడి చేస్తే చేతులు జోబులో పెట్టుకుని నిలబడతారా? ఎవరైనా ఎంత మహిళలైనా సరే. ఇప్పుడు ఇంత పెద్ద వివాదం అవుతుంది, అది మొత్తం ఒక పార్టీకి డ్యామేజ్ అవుతుంది. వాళ్ళు ఏదో పార్టీ కార్యక్రమాలు చేసుకున్నప్పుడు మీరు అక్కడికి వెళ్ళడం కరెక్టేనా? ఎవరైనా దాన్ని స్వాగతిస్తారా? మనమైనా వెళ్తామా? ఇంత వివాదం జరుగుతున్నప్పుడు మనం వెళ్ళడానికైనా అంత సాహసం చేస్తామా? చేయం కదా. సార్, ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ వల్ల, పర్టికులర్ ఇన్సిడెంట్ వల్ల ఇప్పుడు జనసేన పార్టీ ఇమేజ్ దెబ్బతినే అవకాశం ఉందంటారా? పార్టీకి కొంత ఆ నియోజకవర్గంగా దెబ్బతింటుంది, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా దెబ్బతినే అవకాశాలు ఏముండవు. ఎందుకంటే ఈ పర్టికులర్ ఇష్యూ ఎలాంటిదని వాళ్ళకి తెలుసు కాబట్టి ఆ నియోజకవర్గంలో కొంత డ్యామేజ్ ఉండొచ్చు, కానీ రాష్ట్ర వ్యాప్తంగా డ్యామేజ్ ఉండే అవకాశాలు లేవు. ఆ కొంత డ్యామేజ్ ఉంటుంది. ఎందుకంటే ఖచ్చితంగా ఇప్పుడు దాడి చేశారు, దాడి చేసిన విషయం నేను ఖండిస్తున్నాను. దాడి ఎందుకు చేయాలి? మీరు ఆమె రెచ్చగొడుతుంది, రేపు రెచ్చగొడుతుంది, ఎల్లుండి రెచ్చగొడుతుంది, మీరు దాడి చేస్తారా? దాడి చేయమని ఎవరు చెప్పారు? అది పార్టీ సిద్ధాంతమా? కాదు కదా. పార్టీకి కూడా నష్టమే కదా. ఆమె రెచ్చగొడుతుందో మీకు తెలుసు, ఆమె ఏ రకంగా వ్యవహరిస్తుందో కూడా మీకు తెలుసు. మిగతా వాళ్ళు తెలియకపోవచ్చు, మీకు తెలుసు కదా, మీ పార్టీ నాయకులకి అందరికి తెలుసు కదా, ఆమె లక్ష్యం ఏంటో మీకు తెలుసు కదా. తెలుసు కూడా మీరు ఎందుకు దాడి చేశారు అంటున్నాను. సార్, దీనిపై ఇంతవరకు కూడా పవన్ కళ్యాణ్ గారు స్పందించలేదు. దానికి గల కారణం ఏమి? పవన్ కళ్యాణ్ గారు ఎందుకు స్పందిస్తారు? పవన్ కళ్యాణ్ గారు చెప్పి వాళ్ళతో ఉన్నారా? పార్టీ సంబంధించిన ఆయన క్యాండిడేట్ కాబట్టి ఆయన సస్పెండ్ చేశారు. పవన్ కళ్యాణ్ గారికి మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చి మీరు కలిసి తిరిగారా? కాదు కదా. పవన్ కళ్యాణ్ స్పందించాలంటే పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందిస్తారు? దేనికి స్పందిస్తారు? ఆయన పార్టీ నుండి సస్పెండ్ ఆయన ఎమ్మెల్యే పదవి తీయడానికి పవన్ కళ్యాణ్ గారి వాళ్ళకి కాదు. అతనికి ఎమ్మెల్యే ప్రజలు ఎన్నుకున్న ఏదైతే ఆ తీర్పు ఉందో ఆ తీర్పుని పవన్ కళ్యాణ్ గారు కూడా తీయలేరు. అతని ఎమ్మెల్యే పదవిని పవన్ కళ్యాణ్ గారు కూడా తీయలేరు. ఎందుకంటే పెద్ద కేసులు ఉన్నాయి, పెద్ద కేసులు ఉన్న వాళ్ళు కూడా ఎమ్మెల్యే పదవి కొనసాగుతుంది. ఆమె ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు పదవి పోవాలి, ఇతనికి పదవి పోవాలి, ఈ పార్టీకి డ్యామేజ్ జరగాలి అన్న యాంగిల్లోనే ఆమె ఎక్కువ ప్రయాణం చేస్తుంది. కానీ ప్రాక్టికల్గా చెప్పాలంటే ఆమె ఒక మైండ్ సెట్లోకి స్థిరమైపోయి ఉంది.
ఆ మైండ్ సెట్లోంచి ఆమె ప్రాక్టికల్ కోణంలో ఆలోచించే మైండ్ సెట్లోకి రావాలి. ఎందుకంటే ఆమె వేరే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసి చేయిస్తున్నారేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతిరోజు ఏదో ఒక సుమారుగా రోజుకు ఒక 2 వీడియోలు 3 వీడియోలు ఏదో ఒక వీడియో రిలీజ్ చేయడం, ఇదంతా కూడా ఆమెను ఇంకెవరో నడిపిస్తున్నారేమో. ఈమెను బలిపరిచి నిజంగా చెప్తున్నాను, సాధారణంగా ఇలాగ ఇన్సిడెంట్ జరిగిన వాళ్ళు నిజమైన వ్యక్తులకి అందరూ సపోర్ట్ చేస్తారు, మనం సపోర్ట్ చేయమా? కానీ ఇక్కడ ఉద్దేశం రాంగ్ ఉద్దేశం ఉన్నప్పుడు ఎవరు సపోర్ట్ చేస్తారు? నిజంగా మహిళా సంఘాలు ఉన్నారు, మరి మహిళా సంఘాలు ఎందుకు ఆమె సపోర్ట్ చేయట్లేదు? ఇప్పుడు ఆ నియోజకవర్గంలో మహిళా సంఘాలు ఉంటారు కదా. సో అన్ని సరే ఒక కమ్యూనిటీ ఫీలింగే తీసుకొచ్చారు అనుకో, వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళు కూడా ఉంటారు కదా. అసలు ఎందుకు సపోర్ట్ చేయకుండా ఉంటారు? కనీసం ఒక్కరు కూడా ఎందుకు సపోర్ట్ చేయకుండా ఉంటారు? ఆమె ఉద్దేశం ఏంటనేది ఆ నియోజకవర్గంలో ఉన్న వాళ్ళు అందరికీ తెలుసు. గతంలో కూడా ఈమె వైజాగ్లో కూడా ఒక మ్యారేజ్ అయిందని, ఒక 10 లక్షల రూపాయలు సెటిల్మెంట్ చేసుకుందని కూడా చెప్తున్నారు. అందులో నిజమెంతో మనకు తెలియదు. కానీ ప్రాక్టికల్గా చెప్పాలంటే ఆమె వేరే ట్రాప్లోకి వెళ్ళిపోయారు. ఆమెని ఎవరో వెనకాతల నుండి ఆడిస్తున్నారు. ఆమె అనవసరంగా బలిపశువులు చేసే అవకాశాలు ఉంటాయి. అది ఆమె తెలుసుకొని బయటపడితే మంచిది అన్నమాట. అంటే వైసీపీ పార్టీ కుట్ర అంటే వాస్తవంగా చెప్పాలంటే ఈ అంశాన్ని ఫస్ట్ తీసుకొచ్చింది వైసీపీ పార్టీ. ఫస్ట్ ఇంటర్వ్యూ తీసుకొచ్చింది, ఈ విషయాన్ని పైకి తీసుకొచ్చింది వైసీపీ పార్టీ. సో మీకు అందరికీ తెలుసు, ప్రతి ఊర్లోనూ ఈరోజు యూట్యూబ్స్ ఉన్నాయి, ప్రతి ఊర్లోనూ సోషల్ మీడియా ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది, అన్నీ ఉన్నాయి. సో సాక్షి దాంట్లోనే ఎందుకు రావాలి? ఫస్ట్ అందులోనే ఎందుకు రావాలి? సరే మీకు నిజంగా అన్యాయం జరిగింది అనుకో, మీరు వేరే రకంగా కూడా ఫైట్ చేసుకోవచ్చు. సాక్షిలోకి ఎందుకు వెళ్ళాలని ఇప్పుడు మనం అడుగుతున్నాం. నిజంగా ఆమెకు అన్యాయం జరుగుంటే సాక్షిలోకి ఎందుకు వెళ్ళాలి? శాటిలైట్ ఛానల్ కదా, మిగతా యూట్యూబ్ ఛానల్కి రావచ్చు కదా. ప్రతి పబ్లిక్ ఇష్యూని శాటిలైట్ ఛానల్ తీసుకోవు కదా, మరి ఆమెను డైరెక్ట్గా ఎలా తీసుకున్నారని అడుగుతున్నాను. సో ఇక్కడ ఒక ప్లానెడ్గా, ఆ ప్లానెడ్ సపోర్టెడ్గా వాళ్ళందరూ సపోర్ట్ తీసుకొని ఈమెను అలాగా తీసుకెళ్ళారు. ఇక్కడ జరిగిన విషయం ఏంటనేది పక్కన పెడితే ఆయన కూడా ఒప్పుకున్నారు, మేము ఉన్నాము, మేము మాట్లాడుకున్నామని. గతంలో కూడా ఆమె చెప్పారు ఏమని, ఇది పార్టీ సంబంధం లేదు, మా వ్యక్తిగత విషయం అని. సో వ్యక్తిగత విషయం అన్నప్పుడు వ్యక్తిగతంగా ఉండాలి. సో పవన్ కళ్యాణ్ గారు స్పందించాలి, జనసేన పార్టీ స్పందించాలి, ఆయన పార్టీ నుండి తీసేయాలి, ఆయన సస్పెండ్ చేసేయాలి అంటే అది లీగల్ ప్రొసీజర్ చాలా ఉంది. ఇప్పుడు ఆమెలో కూడా తప్పు ఉంది కదా. ఇప్పుడు ఇతరులో తప్పు మనం ఎంచుతున్నాం, కానీ ఆమెలో కూడా చాలా తప్పు లేదా? ఎందుకు తప్పు లేదు? ఆమె ఆల్రెడీ గవర్నమెంట్ ఎంప్లాయ్. ఆమె ఏమైనా అన్ఎడ్యుకేటెడా? నిజంగా చెప్పండి. ఒకవేళ ఆమె ఏమి చదువుకోలేదు అనుకో, ఆమె వీళ్ళందరూ పార్టీ వాళ్ళందరూ అన్యాయం చేస్తారు అనుకో, అప్పుడు మళ్ళీ వాళ్ళందరూ గట్టిగా అలాంటి వ్యక్తికి నిలబడతాం. నిజంగా అన్యాయం జరిగే ప్రతి మహిళకి అందరూ సపోర్ట్ చేస్తారు. కానీ నేను మహిళను కాబట్టి నేను ప్రతి మగవాడిని కూడా హింసిస్తాను అనే ఆ కాలం అనేది పోయింది. లింగ వివక్ష బేస్ మీద ఆ రోజు గతంలో ఏ మహిళలు, మీకు గవర్నమెంట్ ఎంప్లాయ్ టాపిక్ వచ్చిందిగా చెప్తున్నాను, ఎవరికైనా ప్రమోషన్ వచ్చే ముందు ఆ యొక్క సంస్థలో పనిచేసే మహిళలు ఏదో ఒక వివాదం తీసుకొచ్చి ఆ వివాదం వల్ల అతను ప్రమోషన్కి క్యాన్సిల్ అయిపోలే చేసేవారంట. ఇప్పుడు నిజంగా ఒక మహిళ కంప్లైంట్ ఇస్తే అలాంటి వాతావరణం ఉందా? లేదు. సో అంటే ఎలా కాలం అనేది అలా మారుతూ వస్తుంది. అంటే ఉద్దేశపూర్వకంగా చేసేవి కొన్ని ఉంటాయి, నిజంగా అన్యాయం జరిగేవి కొన్ని ఉంటాయి. ఇక్కడ అన్యాయం జరిగిందంటే ఈ ఎమ్మెల్యేకి ఎక్కువ అన్యాయం జరిగే అవకాశాలు ఉన్నట్టు అనబడుతుంది. ఆమె చేస్తున్న ఎలిగేషన్స్ అంతా కూడా ఆమె ఇష్టపూర్వకంగా ఇన్ని రోజులు ఆమె ఉంది. ఇక్కడ ఏదో బలవంతంగా జరిగిన అంశం ఏమి కాదు. ఇక్కడ ఆమె అంతా చదువుకున్న వ్యక్తి, నాలెడ్జ్ ఉన్న వ్యక్తి. అలానే మైనర్ కాదు, పెళ్లి కాని వ్యక్తి కాదు, పెళ్ళి అయిపోయి 3 పిల్లలు, గవర్నమెంట్ ఎంప్లాయ్. ఆమె ఇందులోకి ఎందుకు వచ్చిందని అడగాలి రేపు. ఆమె ఎందుకు వచ్చింది ఇతనితోటి? ఇప్పుడు నియోజకవర్గంలో 150,000 మంది, 2 లక్షల మంది ఉంటారు. 2 లక్షల మందిలో నీకు ఎమ్మెల్యే ఎందుకు వచ్చాడు? సో ఇప్పుడు వాళ్ళ భర్త కూడా ఆమె అన్యాయం చేసినట్టే కదా, వాళ్ళ భర్తను కూడా ఆమె అన్యాయం చేస్తున్నట్టే కదా. అంటే ఎమ్మెల్యే అయితే మీరు వెళ్ళిపోతారా? మరి మీరు ఆ భర్తను ఎందుకు చేసుకున్నారు మీరు అప్పుడు? అంటే మీ భర్త కంటే ఎమ్మెల్యే గొప్పడు కాబట్టి ఎమ్మెల్యే వైపు వెళ్ళిపోతారా? దాని అర్థం ఏంటంటే, మరి అలాంటి వాళ్ళకి ఎలా సపోర్ట్ చేయాలి? నిజంగా అన్యాయం జరిగినప్పుడు, నిజంగా అందులో కుట్రకూర ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం మాట్లాడతాం. కానీ ఇక్కడ ఇంత రకంగా అక్కడ భర్తకు అన్యాయం జరుగుతుంది, అక్కడ పిల్లలకు అన్యాయం జరుగుతుంది, రేపు ఈమెకు కూడా అన్యాయం జరుగుతుంది. కానీ ఇది పొలిటికల్గా ఒక పార్టీకి ఫేవరబుల్ అవుతుంది. ఈమెకి న్యాయం జరిగే అవకాశాలు కూడా తక్కువే ఉన్నాయి. వాళ్ళ పిల్లలకి అన్యాయం జరుగుతుంది, వాళ్ళ భర్తకు అన్యాయం జరుగుతుంది, ఈమెకి అన్యాయం జరుగుతుంది, ఒక పార్టీకి లాభం చేకూరుతుంది. అలాంటి అంశం కరెక్ట్ కాదు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.